మీకు ఎంతో పేరు డబ్బు సంపాదించిన గుర్రాన్ని ఒక్క రేసులో ఓడిపోయిందని చంపేయడం ఐఎమ్ సారీ సార్. మన ఊర్లో విశేషాలు ఏమిటి సార్? పోయిన వారం జరిగిన కల్తీసారా కేసు విషయంలో ఏమైంది సార్? నా కారు దాటినా, నా మాట జవ దాటినా నేను సహించను. ఇప్పుడు చెప్పు. కల్తీసారా కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లే సార్. కానీ కానిస్టేబుల్ బోస్బాబు ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. ఈ రోజు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. అతను కనుక సాక్ష్యం చెప్తే... వాడు చెప్తే కదా. అంటే పోలీస్ స్టేషన్కి ఎట్లా వెళ్ళాలండి? పక్కిల్ బాబు. ఏం జరిగిందండి? ఏముంది, నిజాయితీకి శిక్ష పడింది. అంటే సిన్సియారిటీని ఊరి తీశారు. ఎవరు? ఎవరండి? పదండ్రా పదం. పదండ్రా పద పదరా. ఎవడొచ్చాడు రవి? నమస్కారం సార్. రండి సార్ రండి. ఏమిటి మీరంతా ఇక్కడ నిలబడ్డారు? వాడేదో అప్పుల గొడవల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. వెళ్ళండి వెళ్ళండి. మట్టిలో రావడం చాలా మంచిదండి. మనం కుర్రాళ్ళం అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందిరా. ఒరే, ఊళ్ళో ఇంతమందికి సిగ్గులేదు, మనకెందుకురా? కానిస్టేబుల్ చంపితేనే దిక్కులేదే, ఇక మనం ఎంతరా? అలాగనే ఆ డీపీ గారు ఏం చేసినా ఊరుకోవాలా? అంటే అది ఆత్మహత్య కదా? ఇప్పుడు అది డీపీ చేయించిన హత్య అంటారా? శివాజీ, వాడు సిఐడి ఆఫీసర్ అయి ఉండాలి, లేదా డీపీ గడి మనిషి అయి ఉండాలి. అంతేనంటావా? అయితే ఓ పంచాయత్ ఏంటి, పారిపోదాం. అంటే ఇప్పుడు డీపీ... హలో హలో, అదే డీపీ ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి మీకు తెలుసా? అదిగోండి ఆ వెళ్తున్నాడే అతనే శివాజీ. థ్యాంక్స్. నో మ్యాంక్షన్. నో మ్యాంక్షన్. ఓహో, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు మన శివాజీ గారు. శివాజీ గారు, శివాజీ గారు, హలో ప్లీజ్ ఒక్క నిమిషం. శివాజీ గారు ఆగండి. ఈడెవడా బాబు పక్కన పట్టుకున్నాడు? ఏమైపోయారు వీళ్ళు? ఏమండి, శివాజీ గారు ఇల్లు ఎక్కడండి?
ఎవరండి ఇంట్లో? మగాళ్ళు ఎవరూ లేరండి. శివాజీ గారు ఉన్నారండి? శివాజీ అనే పేరు గల వాళ్ళు ఎవరూ లేరండి. ఇక్కడే కాదు, ఈ ఊళ్ళోనే లేరు. మరి వీళ్ళే అన్నారే. ఎవరు కావాలి బాబు? అదే శివాజీ. మా అబ్బాయి కోసమా? ఆ. ఎవరు బాబు నువ్వు? నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన. ఎస్ఐవా? అబ్బే చిచి, నా మొహం చూస్తే మీకు అలా అనిపిస్తోందా? నేను ఎవరు? అగ్రికల్చర్ ఆఫీసర్. అంటే పాడి పంటల ఆఫీసర్వా? అదే పాడి పంటల ఆఫీసర్. పాడి పంటల ఆఫీసర్. అమ్మయ్యా రండిరా. హలో, ఐఎమ్ శివాజీ. హలో, ఐఎమ్ వెంకట్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హలో. మీ కజిన్ వరప్రసాద్ నా ఫ్రెండ్. అలాగా? ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు. ఏమిటి నువ్వు మా వరప్రసాద్ స్నేహితుడివా? ఆ ముక్క ముందే చెప్పావు కాదే. అమ్మా, ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్. దానికేం బాబు, నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు. థ్యాంక్స్ అండి. అవును, ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడ్డారు? అదే, మీరు డీపీ మనుషులు అనుకున్నాం. డీపీ అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా? ఉన్నాళ్లే బాబు, దుర్గా ప్రసాద్ అని ఓ దొంగ పినుగా. వాణ్ణిదో చేసేద్దామని వీళ్ళందరి తాపత్రయం. అసలు వాడి పేరెత్తేనే గదగదా వణిగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు? వాడిని ఏమన్నా చేయాలనుకుంటే పోలీసులు వాడికి సపోర్ట్ ఉన్నారు. ఈసారి వచ్చే ఎస్ఐ అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమిటో చూపించుకుంటాం. ఎరా అలా కలలు కంటూ ఉండండి. ఆ పోలీసు వాళ్ళే మంచి వాళ్ళైతే మన ఊరు ఎప్పుడో బాగుపడేది. పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానండి. చెప్పింది చేయండి. క్షమించండి బాబు, తప్పైపోయింది బాబు. ఇంకెప్పుడు తీయను బాబు, ఇంకెప్పుడు తీయను బాబు. ఆ డబ్బు తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా కొనిపెట్టు బాబు. నమస్కారం సార్. కొత్త ఎస్ఐ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్కి వచ్చేది. సార్, కానిస్టేబుల్ బూసుబాబుది ఆత్మహత్యనని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలా తంటాలు పడ్డారు. ఫైల్ క్లోజ్ చేయించేశాను. మహాప్రసాదం సార్. వస్తారు సార్.